విద్యుత్ పరికరాలన్నీ ఆయన చలవే. కుమ్మరి కొడుకు, పేద కుటుంబం, చదువు అంతంత మాత్రం. అయినా కానీ ఒక కుర్రోడు శాస్త్రవేత్త కాగలిగాడు. అది కూడా అల్లాటప్పా శాస్త్రవేత్త కాదు, మొత్తం ప్రపంచగతినే మార్చేసే శాస్త్రవేత్త. కారణం పుస్తక పఠనమే. అతను ఎవరో కాదు, విద్యుత్ వినియోగానికి బాటలు వేసిన మైకేల్ ఫారడే. ఒకసారి మీ ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలను చూడండి. ఎయిర్ కండిషన్, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, టీవీ ఇవన్నీ పనిచేస్తున్నాయంటే దానికి కారణం వాటిల్లో ఉన్న ఎలక్ట్రిక్ మోటారే. అలాగే ఈ మోటార్కి ఇచ్చే కరెంటును తయారు చేసే జనరేటర్ని కూడా ఆవిష్కరించి మనం ఇప్పుడు పొందుతున్న సౌకర్యాలకు దారితీసిన ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా పేరొందిన శాస్త్రవేత్త మైకేల్ ఫారడే. విద్యుత్ అయస్కాంతము, విద్యుత్ రసాయనిక రంగాల్లో కూడా ఆయన కృషి మరవలేనిది. అప్పటికి నోబెల్ లేదు కానీ ఉండి ఉంటే కనీసం 6 వచ్చేవని శాస్త్రవేత్తలే కొనియాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. మైకేల్ ఫారడే సెప్టెంబర్ 22, 1791 ఇంగ్లాండ్లోని న్యూయింగ్టన్ బట్స్లో జన్మించారు. అతనిది ఒక సాధారణ పేద కుటుంబం. అతని తండ్రి జేమ్స్ ఫారడే, తల్లి మార్గరెట్. 4 సంతానంలో మైకేల్ ఫారడే 3వవాడు. పేద కుటుంబంలో పుట్టిన మైకేల్ చదువు ప్రాథమిక విద్య వరకు మాత్రమే చదవగలిగాడు. చిన్నప్పుడే మైకేల్ ఫారడే పేపర్లు పంచే పనిలో చేరాడు. ఆ పనిలో ఉంటూనే పత్రికల్లో వచ్చే విషయాల్ని ఆసక్తిగా చదివేవాడు. ఆపై మంచి పుస్తకాలు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో 14 ఏళ్ల వయసులోనే జార్జ్ రిబావు అనే ఒక లోకల్ బుక్ బైండర్ మరియు సెల్లర్ దగ్గర అప్రెంటిస్గా చేరి అక్కడే 7 సంవత్సరాలు పనిచేశాడు. ఆయనకి ఎంత కుతూహలం అంటే అక్కడ బైండింగ్ చేయటానికి వచ్చిన ప్రతి పుస్తకాన్ని చాలా ఆసక్తిగా చదివేవాడు. అలా చదివిన పుస్తకాల్లో జేన్ మార్సెట్ రాసిన కాన్వర్జేషన్ ఆన్ కెమిస్ట్రీ అనే పుస్తకం ఆయన్ని బాగా ప్రభావితం చేసింది. ఆ రోజుల్లో గొప్ప శాస్త్రవేత్త అయిన హంఫ్రీ డేవి ప్రసంగాలకు వెళ్ళిన ఫారడే అవి వింటూ తను రాసుకున్న అంశాలను కూర్చి వాటికి బొమ్మలు చేర్చి చక్కగా బైండ్ చేసి ఒక 300 పేజీల పుస్తకం తయారు చేసి ఆయన చిరునామాకు పంపించాడు. వాటిని చూసి ఎవరో శాస్త్రవేత్త పంపించారు కాబోలు అనుకున్న ఆయన 20 ఏళ్ల కుర్రోడైన ఫారడేని చూసి ఆశ్చర్యపోయాడు. 1813లో హంఫ్రీ డేవి నైట్రోజన్ ట్రైక్లోరైడ్తో ప్రయోగం చేస్తూ తన చూపును పోగొట్టుకున్నారు. ఆ సమయంలోనే హంఫ్రీ డేవి మైకేల్ ఫారడేను తన సహాయకునిగా నియమించుకున్నాడు. ఆ సమయంలోనే హంఫ్రీ డేవి పనులు చేస్తూనే మైకేల్ ఫారడే అక్కడి రసాయనాలతో ప్రయోగాలు చేసేవాడు. అలా కెమిస్ట్రీ, మెటలార్జీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రాలసిస్లో ప్రపంచాన్ని అబ్బురుపరిచే ప్రయోగాలు చేశాడు. ఆయన ఆవిష్కరణలలో విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం, విద్యుత్ బలరేఖలు, క్లోరిన్ వాయువు ద్రవీకరణ, పదార్థాల అయస్కాంత ధర్మాలు అతి ముఖ్యమైనవి. అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చని నిరూపించిన విద్యుత్ జనరేటరు, డైనమోల తయారీకి కారకుడయ్యాడు. అంతేకాకుండా బెంజిన్ని కనుగొన్నాడు. 1832 జూన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీని ఇచ్చింది. అతని జీవితకాలంలో చేసిన సేవలకు గాను బ్రిటన్ అత్యున్నత పురస్కారమైన నైట్హుడ్ను కూడా ఇవ్వబోయింది. కానీ తను చివరి వరకు మిస్టర్ ప్లెయిన్గా ఉండటమే ఇష్టమని దానిని తిరస్కరించారు. 1853 నుండి 1856 మధ్య జరిగిన క్రిమియన్ వారు కోసం రసాయన ఆయుధాలను తయారు చేయవలసిందిగా బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని కోరగా అది ఇష్టం లేని ఆయన దానిని తిరస్కరించాడు. అంటే ఒక శాస్త్రవేత్తగానే కాదు, ఒక మనిషిలా కూడా తనెంతో ఎత్తుకు ఎదిగిపోయాడని అక్కడే నిరూపించాడు. ఇన్ని సాధించిన ఈ గొప్ప వ్యక్తిని ప్రపంచం 1867 ఆగస్టు 25న కోల్పోయింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతటి గొప్ప సైంటిస్టు తన స్టడీ వాల్ మీద ఐజాక్ న్యూటన్ మరియు జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ల చిత్రాలతో పాటు మైకేల్ ఫారడే చిత్రం కూడా పెట్టుకున్నారంట.